తెలుసా, ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింతున్న ప్రాంతం అస్సాం రాష్ట్రం. అలాంటి అస్సాం రాష్ట్రం ప్రశాంతంగా ఉందిలే, మాకేముందిలే అని అనుకున్న సమయంలో ఎంత ఘోరంగా ఉందో మీరే చూడండి. అక్కడ నా ప్రియదేవుని బిడ్డలారా, భయంకరంగా మొన్నటి దినాన వరదలకి, అలాగే ఇల్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, బ్రిడ్జిలు సైతం కూడా కుప్పకూలిపోయి నా ప్రియదేవుని బిడ్డ చూడండి, ఆలోచించి. అదిగో లక్షల మంది, కోట్ల మంది అదిగో నిరాశలైపోయారు. ప్రజలందరూ కూడా ఎలా అయిపోయి చూడు, ఇల్లు చూడు ఎలా అయిపోయినా, ధ్వంసం అయిపోయిన చూడు, ఆలోచించి. ఇది వాస్తవం, మన దేశంలోనే, ఇది మన దేశంలోనే అస్సాం రాష్ట్రంలో జరిగిన సంఘటన లేనిది నా ప్రియదేవుని మీద. చూడండి, మనం అనుకుంటాం నాకేంట్లే ప్రశాంతంగా ఉందని అనుకుంటా ఉంటాం. నాకేంట్లే, అబ్బా ఇంకా అంతా యుద్ధాలు లేవులే, సమస్యలు లేవులే, ఇబ్బందులు లేవు, ఏమీ లేవులే, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటా ఉంటాం. ఆ సమస్యలోనే, అదే సమయంలో నా ప్రియదేవుని బిడ్డలారా, సమస్యలు రావచ్చండి. ప్రశాంతంగా ఉన్న సమయంలోనే సమస్యలు రావచ్చు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. అప్పుడు నా ప్రియదేవుని బిడ్డ అనుకున్నాడు కదా, ఆశ చూడండి, అక్కడ ఆశ మీకు కనిపిస్తున్నాడు, రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, ప్రశాంతంగా ఉందిలే సమస్య అనుకున్నాడు. ఇక ఏ యుద్ధాలు లేవులే, ఏ గొడవలు లేవులే, ఏ పోట్లాట్లు లేవులే, ఏ తన్నుకోటలు లేవులే, ఏ యుద్ధంలో ఏమీ లేవులే అనుకొని ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక శత్రువు నా ప్రియదేవుని బిడ్డలారా 1,00,000 మంది సైన్యంతో